గ్రామాల్లో వెలుగు రావాలంటే కేంద్ర నిధులతోనే సాధ్యమన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. బీజేపీ బలపర్చిన సర్పంచుల గెలుపు పక్కా అని విశ్వాసం వ్యక్తం చేశారు. బీసీలకు 42% ఇస్తామన్న కాంగ్రెస్ ఉన్న 23% లేకుండా చేశారని విమర్శించారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని, అందుకే బీజేపీతోనే గ్రామాలు సవ్యంగా ఉంటాయని ప్రజలే చెబుతున్నారని ఈటెల పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇక ప్రధాన పార్టీలన్నీ కూడా పల్లె పోరుకు సిద్ధమైన పరిస్థితి. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి ఎంపీ ఈటెల గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి బీజేపీ వ్యూహం ఏంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి? యాక్చువల్గా సర్పంచ్ ఎన్నికలలో పార్టీ గుర్తులు కానీ బీఫాలు కానీ ఉండే విషయం తెలుసు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల పరంగా ఎన్నికలు జరగద్దని చెప్పి కూడా కోరుకుంటాం. కానీ ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో 20-25 ఏళ్ళుగా ఎన్నడూ వేరే పార్టీలకు స్థానం లేకుండే. అప్పుడు మేమే గెలిచి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా జరిగిపోయింది బిడ్డ. ఈసారి మాత్రం వల్లకాడుగా మారకుండా ఉండాలంటే మళ్ళీ మంచోళ్ళని మేము ఇస్తాం బిడ్డ, మీరు కూడా వాళ్ళకే ఇవ్వండి, గెలిపించి పంపుతాం బిడ్డ అనే మాత్రం అంటున్నారు. మీరు మళ్ళీ రావాలి హుజురాబాద్కి, మళ్ళీ పాత పద్ధతిలో మా కష్టాలు